బిగ్ బాస్ హౌస్‌లో తమ వారిని వదిలి దాదాపు 3 నెలలకు పైగా ఉంటారు స్టార్ సెలబ్రిటీలు. ఎలిమినేషన్ అయితే వారం 2 వారాలు, నెల రోజుల్లో చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈ క్రమంలో అసలు బిగ్ బాస్ హౌస్‌లోకి రావాలి అంటే పెద్ద పెద్ద అనారోగ్యాలు ఉన్నవారికి సాధ్యం కాదని చెప్పాలి. అలాంటి టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడేవారు బిగ్ బాస్ షోకి అనర్హులనే చెప్పాలి. మరీ ముఖ్యంగా హార్ట్‌అటాక్‌లు ఎక్కువగా వచ్చిన వారు, స్టంట్స్ వేయించుకున్న వారిని ఎక్కువ శాతం తీసుకోరనే చెప్పాలి. ఈ మధ్యలో కరోనా వల్ల బిగ్ బాస్ షో కోసం హెల్త్ చెకప్‌లు, వారం ముందు నుంచి క్వారంటైన్ కూడా మెయింటైన్ చేశారు. ఇక లాస్ట్ సీజన్ నుంచి కంటెస్టెంట్స్‌కు క్వారంటైన్ లేకుండా డైరెక్ట్‌గా తీసుకుంటున్నారు. అయితే హౌస్‌లోకి వచ్చే ముందు కొన్ని హెల్త్ చెకప్‌లు తప్పకుండా చేస్తారని మాత్రం తెలుస్తుంది. హౌస్‌లో భారీ టాస్క్‌లు ఉంటాయి. ఫిజికల్‌గా పెనుగులాటలు కూడా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా కాస్త స్ట్రాంగ్‌గా ఉన్నవారు మాత్రమే హౌస్‌లోకి వెళ్ళగలుగుతారు. అందుకే హౌస్‌లోకి వెళ్ళే వారికి ముందుగానే ఈ విషయాలు వెల్లడిస్తారు. లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్నా, స్పైనల్ ఇష్యూ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్నా, మేజర్ ఫ్రాక్చర్స్ లాంటివి పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ముందుగానే హెచ్చరించడం, బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారిని స్క్రూటినీలో పక్కన పెట్టడం లాంటివి చేస్తారని తెలుస్తుంది. ఇక హౌస్‌లోకి వెళ్లే ముందు చాలా బేసిక్ హెల్త్ చెకప్‌లు చేసి లోపలికి పంపిస్తారట. హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా అయితే అది పర్సనల్‌గా వాళ్లకు, బిగ్ బాస్‌కు కూడా ఇబ్బంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తుంది. ప్రతి సీజన్‌లో ఎవరో ఒక కంటెస్టెంట్స్ బాగా సిక్ అవ్వడం, హౌస్‌ని వదిలి బయటకి వెళ్లే పరిస్థితులు రావటం కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. కొంతమంది ఫ్రాక్చర్స్‌తో బయటకి వెళ్తూ ఉంటే, మరికొంతమంది వారికి ఉన్న పాత అనారోగ్యాలు తిరగబెట్టడం వల్ల హౌస్‌ని వీడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలా బిగ్ బాస్‌లోకి వెళ్ళాలంటే రకరకాల వైద్య పరీక్షలు తప్పవని సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు కానీ వైద్య పరీక్షల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. హెల్త్ చెకప్‌లు మాత్రం పక్కా అని సమాచారం.